నిజమైన స్నేహితునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నిజమైన స్నేహితుడు. దీని ధ్యానార్థమై మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము ఈ లోకములో జీవించుచున్నాము కాబట్టి చాలా స్నేహాలకు, బంధాలకు ప్రాముఖ్యతను ఇచ్చేదము. కొన్ని బంధాలకు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చేదమంటే ఎదుటివారు అంతగా తెలియనప్పటికీ మనము వారితో ఆ బంధములో చాలా దూరము వెళ్లి చివరకు అది తప్పని మోసపోయామని ఏడ్చుకుంటూ అప్పుడు మనకు నిజ స్నేహితుడైన యేసు జ్ఞాపకమునకు వచ్చును. అయితే మనము ఈ లోక స్నేహమును ఎంతవరకు తెంచుకొని ఆయనలో స్థిరత్వము కలిగి ఉండేదమా అని కూడా ప్రభువు చూచుదురు. కొన్ని పర్యాయములు మనంతట మనము ఇటువంటి కార్యములను జయించలేము. మనము ఇది తప్పు, దీని నుండి అనగా ఈ బంధము నుండి త్వరగా నేను బయటపడాలి, ఇది దేవుని దృష్టిలో సరైన కార్యము కాదు అని తలంచుదుము. అది తప్పని తెలుసు, కాని నీ అంతట నీవు బయటికి రాలేవు. అలాగని నిరీక్షణ లేని వారముగా కనపడకూడదు. అటువంటి నిస్సహాయ పరిస్థితులలోని దేవుని యొక్క ప్రేమ, ఆయనతో ఉండే స్నేహము, ఆ స్నేహము యొక్క విలువ మనకు దేవుని బిడలమైన ఎవరో ఒకరి ద్వారా తెలియపరచబడును. దేవుడితో గల స్నేహ బంధము మనకు ఎందుకు అవసరమై ఉన్నది? సాధారణముగా ఈ లోకములో ఒక వైఫై ద్వారా ఏ విధముగా మనము కనెక్ట్ అవుతామో అదే విధముగా దేవుడు మనతో పరిశుద్ధాత్ముని ద్వారా సంబంధము కలిగి ఉందురు. ఆ బంధము లేనిదే మన యొక్క జీవితములలో మనలను ప్రక్కత్రోవ పట్టించు ఈ వ్యర్థమైన అలవాటులు, స్నేహములు అనే పాపపు బంధకముల నుండి బయటకు రాలేమని గ్రహించవలెను. మనం అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనములను పరిశీలించినట్లయితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని చదువుచున్నాము. ఇలా మనము ఎవరైనా ఒక తెలియని, చెప్పుకోలేని స్నేహములో లేక దేవునికి అయిష్టమైన బంధములో చిక్కుకొని ఉన్నారని నీకు తెలిసి ఉన్నట్లయితే వారిని గూర్చి భారము కలిగి ప్రార్థించి అది నీ స్థితి అయితే అని అనుకొని సహించుకొని అధికముగా వారి కొరకు ప్రార్థించవలెను. కాని అదే సమయములో నీవు నీ ఆత్మీయ స్థితిని కాపాడుకొనవలెను. ఎందుకనగా అలా ఇతరులను దేవుని స్నేహమునకు దగ్గర చేయు సమయములో నీవు అదే విధమైన పోరాటములను ఎదుర్కొనుటకు ఆస్కారము కలదు. ఆ విధముగా చేసి ఆ వ్యక్తిని ఆత్మీయముగా కాపాడగలిగినట్లయితే నీవు ఆ వ్యక్తి జీవితమునకు ఒక నిజమైన స్నేహితుడవు కాగలవు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క నియమము ఏమై ఉన్నది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనున్నదియే. ఏ విధముగా నీవు అంతలా ప్రేమించగలవు? ఎప్పుడైతే నీవు ఎదుటివారి కొరతలను కాక వారి యొక్క నిస్సహాయతను చూచెదవో అప్పుడు నీవు వారిని పూర్ణ హృదయములో నుండి ప్రేమించగలవు. ఇతరులను వారు శోధనలో పడినప్పుడు ధైర్యపరచుట, వారి కొరకై భారము కలిగి ప్రార్థించుట, ఇతరులు స్థిరత్వము లేక జీవించుచున్నప్పుడు వారిని ప్రేమతో ఆదరించుట, వారి యొక్క చెడు అలవాట్ల నుండి వారిని ధైర్యపరచి వారిని సరైన మార్గములలో నడిపించుట, ఇలా అనేక కార్యములు మనము క్రీస్తు ప్రేమ కలిగి చేయవలెను. ప్రియమైన దేవుని జనమా, నేటి దినములలో వివాహము జరిగినప్పటికీ ఎందుకు అనేక రీతులుగా అపవాది క్రియలచే శోధించబడి వేరే మార్గముల వైపు వెళ్ళుచున్నారు? స్నేహము అనుకొనుచు తమ జీవితములను నాశనం చేసుకొని చివరకు వారి యొక్క జీవితములోని ఆఖరి స్థితిలో ఏడ్చుచున్నారు. ఈ లోకములో ఎవరికైనాను వారి స్థితిని అర్థం చేసుకొని వారి హృదయములను ఆదరించి వారిని ధైర్యపరిచే ఒక స్నేహితుడు కావలెను. కాని ఈ దినములలో ఆ విధముగా జరుగుటకు ఒక కుటుంబములోని జనులకే కుదరటం లేదు. కారణం బిజీ అనే సాతాను కాడి క్రింద
బానిసలుగా ఉండి ఉన్నారు. ఇది అక్షర సత్యం. యాంత్రికమైన జీవితములను గడుపుచు చివరకు తమ భారములను బాధలను ఎవరికిని చెప్పుకొనలేక తమను తాముగా బలవంతముగా మరణమునకు అప్పగించుకొనుచున్నారు కూడా. క్రైస్తవులుగా ఉన్న మనము లోకములోని జనుల నిమిత్తమై నిస్సహాయ స్థితిలో ఉన్న వారి కొరకై తప్పక అనుదినము ప్రార్థించవలెను. ఆ భారము ప్రతి ఒక్క దేవుని బిడ్డ మీద కలదు. నిజం చెప్పవలెనంటే అందరూ శోధించబడుదురు. ప్రార్థించుకునే వారికి శోధనలు రావనియు వారికి శరీరేచ్ఛల యొక్క పోరాటములు రావనియు అనుకొనుట తప్పైన అభిప్రాయము. ఉదాహరణకు పోలీసులు కొన్ని ప్రాంతములలో దొంగలున్నారు జాగ్రత్త అని కొందరి చిత్రాలను ప్రచారము చేసి గోడల మీద అంటించుదురు కదా. అనగా దే ఆర్ ద మోస్ట్ వాంటెడ్, బాగా పేరుగాంచిన దొంగలు అని అర్థము. అదే విధముగా నీవు ప్రార్థనలోను ఆత్మీయ స్థితిలోను ఎంత ఎత్తుగా ఎదుగుదువో అంతగా సాతానుకి కావలసిన వారుగా మార్చబడి శోధించబడుదురని జ్ఞాపకముంచుకొనుము. అటువంటి వారు తమకు కలుగు పోరాటములను బయటకు కూడా సరిగ్గా చెప్పుకొనలేరు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీవు నీ స్నేహితులలో ఎవరైనాను ఆ విధముగా కనపడినట్లయితే వారి కొరకు ఏ విధముగా ప్రార్థించుచున్నావు? వారిని ఆదరించగలుగుచున్నావా? లేదా వారి వెనక మాట్లాడుచు వారిని వేలెత్తి చూపుచు కించపరిచి వారిపై చెడ్డగా ప్రచారము చేయుచున్నావా? మనము సామెతలు 17వ అధ్యాయము 17వ వచనమును గమనించినట్లయితే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును అని చదువుచున్నాము. ఇది నిజమే, కాని అటువంటి వారు అరుదుగా కనపడుదురు. కాబట్టి ఈ లోకములో స్నేహితులుగా భావించి వారు తిరిగి నిన్ను మోసము చేశారనియో వదిలి వెళ్లిపోయారనియో బాధపడుట కంటే కూడా మన నిజ స్నేహితుడైన ఆ ప్రభువైన యేసును చూడుము. ఆయన నీ కొరతలను వేలెత్తి చూపడు. నిన్ను ఆదరించి అక్కును చేర్చుకొనువాడుగా ఉండి ఉన్నారు. అది ఏ విధముగా సాధ్యపడును? నీవు ఎప్పుడైతే ఆయన పంపిన ప్రేమలేఖను అనుదినము చదివెదవో, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించుచున్నారో, ఎంతగా ఆదరించుచున్నారో, ఎంతగా నీ మాటలను వినవలెనని తప్పించుచున్నారో నీకు అర్థమగును. అవును ప్రియులారా, ఆ ప్రేమలేఖే పరిశుద్ధ గ్రంథమై ఉన్నది. దానిని తెరచి నీవు చదువుట ప్రారంభించినట్లయితే ఇక నీకు ఈ లోక స్నేహము జ్ఞాపకమునకు కూడా రాదని గుర్తెరుగుము. ఈ లోక స్నేహితులు నీ కొరకు ప్రాణము పెట్టలేరేమో కాని ప్రభువు ఆయనతో మన స్నేహము జీవిత కాలమంతా ఉండవలనని నీ కొరకును నా కొరకును ప్రాణము పెట్టి ఉన్నారు. ఆయన మనలను అనాథలుగా విడిచిపెట్టువాడు కాదు. ఆశ్రయమే లేని మరియు ఆదరణే లేని ఈ లోకములో మన నిజమైన స్నేహితుడు ఆ ప్రభువైన క్రీస్తు మాత్రమే. కాబట్టి మన ప్రభువైన యేసుని మాత్రమే మన జీవితములకు నిజమైన స్నేహితునిగా చేసుకొని మన జీవిత యాత్రను ముగించదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసునివే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసునివే. మనుషులందరూ నన్ను తృణీకరించినను, మారని యేసున నిరీక్షణయే. మనుషులందరూ నన్ను తృణీకరించినను, మారని యేసున నిరీక్షణయే. తల్లి వలె నన్ను కౌగిలించుకొని ధైర్యంతో జీవింప అభయము సాగెను. తల్లి వలె నన్ను కౌగిలించుకొని ధైర్యంతో జీవింప అభయము సాగెను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును.
సింహం వాలే ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. సమస్యలను నిందల మనములు అలలవలియాగా నా ప్రాణమోగా సమస్యలను నిస్సహాయములు సహాయమునాయిసి నిన్ను నే విడువను ఎడబాయన నేను. నిస్సహాయములు సహాయమునాయిసి నిన్ను నే విడువను ఎడబాయన నేను. నీతిమంతుడు సింహం వాలే ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వాలే ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. దురాత్మ సమూహములు నాతో పోరాడగా దుష్ట శక్తుల క్రియలు పీడించగా. దురాత్మ సమూహములు నాతో పోరాడగా దుష్ట శక్తుల క్రియలు పీడించగా. ప్రధాన అధికారులను నిరాయుధులను చేసి ప్రాణం పెట్టిన యేసు జయస్వరమిచ్చెను. ప్రధాన అధికారులను నిరాయుధులను చేసి ప్రాణం పెట్టిన యేసు జయస్వరమిచ్చెను. నీతిమంతుడు సింహం వాలే ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వాలే ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. క్షీణించినప్పుడు యేసు వాక్కులు నన్ను బాగు చేసెను. మరణవ్యాధితో దేహం క్షీణించినప్పుడు యేసు వాక్కులు నన్ను బాగు చేసెను. బలహీన ఈ శరీరం కృపతో బలపరచెను. భయపడను నేనిక యేసు నాతో ఉన్నాడు. బలహీన ఈ శరీరం కృపతో బలపరచెను. భయపడను నేనిక యేసు నాతో ఉన్నాడు. నీతిమంతుడు సింహం వాలే ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వాలే ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. ప్రధానత యేసు కీర్తించినప్పుడు మహిమ కిరీటం నాకు ఇచ్చెనుగా. ప్రధానత
దేవుడు మహిమ కిరీటం నాకు ఇచ్చునుగా. ఆ నిరీక్షణతోనే ప్రభుని సేవించేదం, ఈ లోక సుఖాలను మరచి జీవించేదం. ఆ నిరీక్షణతోనే ప్రభుని సేవించేదం, ఈ లోక సుఖాలను మరచి జీవించేదం. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళ